కి వచ్చి చాలా రోజులైతే అయిపోయిందని ఈ రోజైతే వచ్చేసాం. ఇక టెంపుల్ కి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే వారం రోజుల నుంచి హోమాలు, పూజలు, యాగాలు అన్ని అవుతున్నాయంట. సో ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే 108 మంది సుమంగళీలతో రాజరాజేశ్వరి దేవి కుంకుమార్చన అయితే చేస్తున్నారు. సామూహిక సుమంగళి పూజ అయితే చేస్తున్నారు. చాలా మంది అయితే వచ్చున్నారు. మాకు కార్ పార్కింగ్ కూడా ప్లేస్ అయితే దొరకలేదు. ఇక 6 బయటే ఒక షెడ్ లాగా వేసి ఇక్కడైతే హోమాలు చేస్తున్నారు. గుడి లోపలైతే పొగ మొత్తం పట్టేస్తది అని చెప్పి వీటికైతే చుట్టూ ఎగ్జాస్ట్ ఫ్యాన్లు పెట్టారనమాట పొగంతా పీల్చడం కోసం. అండ్ హోమాలు అయితే మాత్రం చాలా ఉన్నాయి, చాలా చేస్తున్నారు. దాదాపు ఒక 10 నుంచి 15 హోమగుండాలు అయితే ఉన్నాయి. చాలా మంది పార్టిసిపేట్ చేసినట్టున్నారు. మేము వెళ్ళేటప్పటికి ఒక్కలైతే చేయించుకుంటున్నారు ఇక్కడ. ఇక లోపలికి ఎంటర్ అవ్వగానే గోమాతనైతే చూశాను. చాలా ఆనందం అనిపించింది. అమెరికాలో కూడా గోమాత దర్శనం అవుతుంది అని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక దొరికిందే ఛాన్స్ అని వెంటనే నేను మా పాప వెళ్ళి అయితే ఆశీర్వాదం తీసుకున్నాము. ఇక గర్భగుడి లోపలికి ఎంటర్ అవ్వగానే అయితే వీళ్ళందరూ పూజ అయితే చేసేస్తున్నారు. వాళ్ళే అమ్మవారి ఫోటో, దానికి తగిన సామాన్లు, కుంకుమ, చందనం అన్ని కూడా ఇచ్చారంట. సో దీనికైతే వాళ్ళు $51 పే చేశారంట. అసలు పూజ అని తెలియగానే ఎంత మంది వచ్చారో చూసారా? అసలు 108 మంది అంటే వీళ్ళకి ఎలా సమకూరుతారబ్బా అనుకున్నాను, గాని ఇక్కడ చూస్తే దానికన్నా ఎక్కువే ఉన్నారు ఇక్కడ. ఇక దర్శనం అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత కొద్దిసేపు పూజ చూద్దాము అని నేను మా పాప అయితే అక్కడ కూర్చుని పోయాము. వాళ్ళతో పాటు పూజ అయితే చూస్తున్నాము. ఈ టెంపుల్ లో అయితే అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. అందులో నాకు స్పెషల్ గా అనిపించింది ఏంటి అంటే పూరి జగన్నాథ స్వామి. సో ఆ ఫోటోలు కూడా ఇక్కడైతే ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. ఇక ఇలాంటి స్పెషల్ డేస్ ఉండేటప్పుడు ఈ టెంపుల్లో అయితే అన్నదానం మస్ట్ అండ్ షుడ్ గా పెడతారు. సో ఈ ప్లేట్ చూడగానే కడుపు నిండిపోయిందనమాట. వచ్చిన భక్తులందరికీ కడుపు నిండా పెట్టి పంపిస్తారనమాట ఈ టెంపుల్ వాళ్ళు. అమెరికాలో గోమాతని చూడడం మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ లో అయితే తెలియజేయండి.